ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి భారీ శుభవార్త. జూన్ 10వ తేదీ తర్వాత మీ టైం స్టార్ట్ అవబోతుంది. మీ జీవితాన్ని మార్చే సంఘటన జరగబోతోంది. ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరైతే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఈ రాశి జాతకులకు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి జీవిత జాతక స్వరూప లక్షణాలు అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అదృష్ట యోగం కనబడుతుంది. బంధుమిత్రులతో సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల సలహాలు మీకు అనుకూలిస్తాయి. స్థిరమైన ఆలోచనలు మీకు ఎంతగానో మేలు చేస్తాయి. గణపతి ఆరాధన, శతనామ పఠనం మీకు శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. శుభ ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. వృత్తి వ్యాపార రంగాల్లో కొన్ని ఆటంకాలు ఉన్నప్పటికీ అనుభవం, సహనం విజయాన్ని అందిస్తాయి. భూలాభం, ఆర్థిక లాభ సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగితే మీకు ఎంతో మేలు జరుగుతుంది. సూర్యారాధన శక్తిని కూడా కలిగిస్తుంది అని చెప్పడంలో మీకు సందేహం లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన వార్తను అయితే తీసుకొచ్చాము. జూన్ 10వ తేదీ తర్వాత మీ జీవితంలో ఎన్నడూ ఊహించని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, అవమానాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఒక్కొక్కటిగా దూరం అయ్యే సమయం అయితే దగ్గర పడిపోతుంది. గత కొన్ని నెలలుగా మీరు ఎంత కష్టపడినా ఫలితాలు కనిపించక నిరాశకు గురి అయ్యి ఉండవచ్చు. మీకు రావాల్సిన గుర్తింపు ఇతరులకు వెళ్ళడం, మీ మంచితనాన్ని అర్థం చేసుకోకపోవడం, మీ ప్రయత్నాలకు సరైన ఫలితం రాకపోవడం వంటి కూడా ఎదురై ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు అనేవి పూర్తిగా మారబోతూ ఉన్నాయి. జూన్ 10వ తేదీ తర్వాత మీ జీవితంలో ఒక కీలకమైనటువంటి సంఘటన జరగబోతోంది. ఉద్యోగానికి సంబంధించిన శుభవార్త కావచ్చు, వ్యాపారంలో పెద్ద అవకాశాలు కావచ్చు, విదేశీ అవకాశాలు కావచ్చు, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న వ్యక్తి నుండి వచ్చే సమాచారమే కావచ్చు. ముఖ్యంగా ఒక్క ఫోన్ కాల్ మీ జీవితంలో కొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టే అవకాశం అయితే కనిపిస్తోంది. ఆ ఫోన్ కాల్ ద్వారా మీరు కొత్త ఉద్యోగం రావచ్చు, నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి రావచ్చు, వ్యాపార భాగస్వామ్యం ఏర్పడవచ్చు, లేదా మీ భవిష్యత్తును మార్చే వ్యక్తి మీ జీవితంలోకి అడుగు పెట్టవచ్చు. మీరు ఊహించిన విధంగా అదృష్టం మీ వైపు తిరగబోతోంది. ఆర్థికంగా కూడా మంచి పురోగతి అయితే కనబడుతుంది. ఇంతకాలం మీకు నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. అప్పుల భారం కొంత తగ్గుతుంది. కొత్త ఆదాయ మార్గాలు తెచ్చుకుంటాయి. డబ్బు విషయంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మంచి లాభాలను అందించే అవకాశాలు కూడా ఉంటాయి. మీ కుటుంబం కూడా చాలా సంతోషకరమైన మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యులు మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి. మీకు వ్యతిరేకంగా ఉన్నవారు కూడా మీ యొక్క విలువను గుర్తించే పరిస్థితులు అయితే ఏర్పడతాయి. ప్రేమ మరియు వివాహ రంగాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి సంబంధం ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రేమ మరియు వివాహ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనబడుతూ ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న సంబంధం ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక చిన్న విషయం అయితే మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జూన్ 10 తర్వాత వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రతి ఫోన్ కాల్, ప్రతి సందేశం, ప్రతి కొత్త పరిచయం మీ భవిష్యత్తుకు కీలకమైన మార్పులు తేవచ్చు. దేవునిపైన విశ్వాసం ఉంచి మీ యొక్క ప్రయత్నాలను కొనసాగించండి. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వారే త్వరలో మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీరు సాధించిన స్థాయిని చూసి మిమ్మల్ని అభినందించే రోజు దూరంలోనే లేదు. వృశ్చిక రాశి వారికి ఇది ఒక కొత్త ప్రారంభం, ఒక కొత్త ఆశ, ఒక కొత్త విజయ యాత్రకు సంకేతం. ఒక ఫోన్ కాల్, ఒక్క అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమయం దగ్గరలోనే ఉంది. ఓం నమస్తేవాయ అని శివుడిని ఆరాధించండి. శివుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎప్పుడూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అయితే అడుగు పెట్టబోతోంది. గతంలో చేసిన మంచి పనులు, చేసినటువంటి సహాయాలు, మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చేసింది. కొంతకాలంగా మీ మనసులో ఉన్న ఒక్క కోరిక నెరవేరబోతోంది. మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ఒక సమాచారం అకస్మాత్తుగా కూడా మీ చేతికి చేరుతుంది. ఆ వార్త విన్న తర్వాత మీ యొక్క ఆనందానికి అవధులు అనేవి ఉండవు. జూన్ 10 తర్వాత మీకు వచ్చే ఒక్క ఫోన్ కాల్, ఒక సందేశం మీ జీవిత దిశనే మార్చేదిగా ఉంటుంది. ఇప్పటి వరకు కూడా మిమ్మల్ని ఎవరూ పట్టించుకొని లేదని భావించిన వారు కూడా త్వరలో మీ దగ్గర
దగ్గరకు వస్తారు. మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. మీ పేరు ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం మర్యాద పెరుగుతుంది. ధనపరంగా కూడా అద్భుతమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి. అనుకునే ధనలాభం కలగవచ్చు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది. ఇంట్లో సంతోషం ప్రశాంతత పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిని కూడా ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఓపికతో ముందుకు సాగండి. మీపైన దేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయని నమ్మండి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ప్రత్యేకంగా చెప్పాలి అంటే జూన్ నెల 2వ వారం ముగిసేలోపుగా మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు రావచ్చు. మీరు కలలో కూడా ఊహించిన విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారే అవకాశాలు కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి వారు సిద్ధంగా ఉండండి. మీ జీవితంలో వస్తున్నటువంటి ఈ శుభ సమయం మీ యొక్క భవిష్యత్తును ప్రశాంతంగా ప్రకాశవంతంగా మార్చే అవకాశం ఉంటుంది. అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఆ తలుపు తెరవడానికి మీరు సిద్ధంగా ఉండండి. ఓం నమస్తేవాయ. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలో నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉంటే మేలు. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘాలకు చలించిపోయే మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు బాల్యం నుండే సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులను తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేస్తారు. అయితే నక్షత్రాన్ని బట్టి చూస్తే విశాఖ నక్షత్రంలో పుట్టిన వారు అధిక చాతుర్యాన్ని కనబరుస్తాడు. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారు విద్యా వినయము వివేకమును కలవారుగా ఉంటారు. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు అధికమైన కోపం ఉంటుంది. అయినప్పటికీ అల్ప సంతోషాన్ని చెప్పాలి. ఈ రాశి వారిని చూస్తే ఎవరైనా సరే మీరు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కాదు, పరోపకారం చేసేవారు. స్నేహితులకు సాయం చేసే గుణం కూడా వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వృశ్చికం అనగా తేలు అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించుకోవాలి. అలాగే వీరు ధరించాల్సినటువంటి రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందగలుగుతారు. చూస్తారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.